హాయ్ అందరికీ మళ్ళీ ఒక కొత్త మూవీ రివ్యూతో వచ్చేసాను. బట్ ఇది అంత లేటెస్ట్ మూవీ ఏం కాదు, 2016 రిలీజ్ అయింది అరువి. ఎంత బాగుందంటే ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకైతే ఈ సినిమా కాన్సెప్ట్ కానీ, డైలాగ్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ ఏది మైండ్లోంచి పోవట్లేదు. రీసెంట్గా ఒక ప్రాబ్లంతో నేను కొంచెం సఫర్ అవుతున్నాను, లైక్ జాబ్ ఇష్యూతోని. ఈ మూవీ చూసాక ఎంత రిలాక్సేషన్ వచ్చిందంటే, మనం రీస్టార్ట్ మూవీ చూసినప్పుడు ఎంత రిలాక్సేషన్ వచ్చిందో, లైక్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ రీస్టార్ట్. ఈ సినిమా చూసాక కూడా నాకు అంతే రిలాక్సేషన్ వచ్చింది. వీ హ్యావ్ టు వాచ్. మన లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ అని మనం ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటామో, కొంతమంది అయితే మరి ఇంకా దిస్ ఈజ్ మై లాస్ట్, ఇంకా ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకుంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా ఒకసారి అయితే చూడండి. అరే బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు అని చెప్తూ ఉండేది మా అమ్మ. నాకు అదైతే లిటరలీ గుర్తొచ్చింది. అరే నాకున్న ప్రాబ్లం ఇంత చిన్నదా, ఇంత మంచి కాన్సెప్ట్, అంటే ఒక చిన్న లాజిక్, ఆ స్టేట్మెంట్తో మూవీ తీసి అది ఐ డోంట్ నో హిట్ అయిందా అవ్వలేదా అనేది నాకు గుర్తులేదు, కానీ నేను ఎప్పుడు వినలేదు. బట్ రీసెంట్గా వచ్చిన ఒక రీల్తో నేను ఈ సినిమా చూశాను. లిటరలీ గైస్, మనం ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాలి. ఇంత చిన్న ప్రాబ్లంకి మనం ఇంత సఫర్ అవుతున్నామా? లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళందరూ ఎంత ఫీల్ అవ్వాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి, జస్ట్ మనం ఒక ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికిపోతుంది, మనకున్న ప్రాబ్లమ్స్ అయితే. సో గైస్, గో అండ్ వాచ్ దిస్ మూవీ. తెలుగులో కూడా ఉంది, డబ్ అయింది, చూడండి.